హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక చిన్న పొడుపు కథ ఫ్రెండ్స్. బోయవాడిది. ఒక బోయవాడు అడవిలోకి వేటకెళ్ళిండు. వేటకెళ్ళిన తర్వాత వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు, వర్షం పడుతుంటే. అప్పటికే పొద్దు బారడంతా పోయిన తర్వాత చీకటి కూడా అయింది. మస్తు భారీ వర్షం పడుతుంది. బోయవాడి వలల, బోయవాడే కదా, పక్షులను వేటాడేవాడే కదా, ఆ బోయవాడి వలల మస్తు పట్టిన పక్షులు ఉన్నాయి. ఆ చెట్టును దగ్గరికి వెళ్ళి బాగా పిడుగులు వర్షంతో పడుతుంటే అప్పుడు ఏం చేసిందంటే బోయవాడ చెట్టుకి నమస్కరించి, తల్లి నన్ను రక్షించమ్మా, నాకు ఏమి జరగకుండా చూడమ్మా అని మొక్కుతాడు. మొక్కి ఆ చెట్టు కింద శరణు కోరి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ చెట్టు రక్షించుతుంది. రక్షించంగా చిన్న చిన్న చినుకులు పడుతుంటే బోయవాడి ఆ చెట్టు పైన రెండు పక్షులు, రెండు గువ్వలు గూడు కట్టుకొని ఉంటాయి, జత కడితే ఉంటాయి. ఆడపక్షి ఈ బోయవాడి వలలు ఉంటుంది. మగపక్షి అయ్యో చీకటి అయింది, ఇంకా రాలేదు అని చాలా ఆలోచించుకుంటా, బాధపడుకుంటా, ఆహారం తినకుండా ఉంటుంది. ఉంటంటే ఇంకా రాత్రి సమయం, నడిగొట్టి రాత్రి అవుతుంది. అయితే ఇట్లా అయ్యో ఏం చేసుడు అది ఇదని ఆలోచించుకుంటూ ఉండి, నా భార్య లేని జీవితం నాకద్దు అనని ఈ మగ పావురం అనుకుంటుంది. అనుకున్నాక అప్పుడు ఈ బోయవాడి దగ్గర ఉన్న పక్షికి వినబడుతుంది. పక్షి భాష వినబడి బోయవాడి దగ్గర ఉన్న పక్షి పిచ్చుకొని సౌండ్ చేస్తుంది. ఆహా, నేను ఇక్కడే ఉన్నా అని సందేహం ఇచ్చినవా అని అనుకొని అప్పుడు ఆ బోయవాడి దగ్గర ఉన్న పక్షి ఏమని చెప్తుంది, బోయవాడు ఇప్పుడు భర్తకి చెప్తుంది, బోయవాడు మనకు అతిథికి సంస్కారం. ఆ బోయవాడు అప్పుడు ఆ పక్షులను వదిలేసి అతిథి భోజనం పెట్టాలని అన్నాక నాకు ఆకలి అవుతుంది అని బోయవాడు అడుగుతాడు. అడిగిన వాళ్ళే, అయ్యో రాజా, అక్కడిక్కడ పుల్లలేరి మగపక్షి మంట కాస్తుంది, సలేస్తుందంటే మంట కాసి ఆ తర్వాత ఆకలిస్తుందంటే ఓ అతిథి, మేము పక్షులం, మీ మానవుల్లాగా ఆహారం దాచుకో, మేము ఎప్పుడు తెచ్చింది అప్పుడే తింటాము అని చెప్తుంది. చెప్పిన తర్వాత సరే అని, నువ్వు మా అతిథివి అని ఏం చేస్తుంది, మంట పెట్టి ఈ ఆడిపక్షి బోయవాడి దగ్గర ఉంది కదా, ఉన్న పక్షి ఏమనుకుంటుంది, అమ్మ నా భర్త నా కోసం ఆలోచిస్తాను, నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు, ఎంత గొప్పోడు, నా జన్మకు సార్థకం జరుగుతుంది అని ఆడపక్షి బోయవాడి వలలు ఉన్న పక్షి అనుకుంటుంది మనసులో. అనుకొని ఈ మగపక్షి ఏం చేస్తుంది, మా బోయవాడు మా అతిథి అని బోయవాడికి ఆహారంగా మంటల్లో దూకుతుంది. దూకినాక ఇక నేను ఎందుకు ఇట్లుండాలి అని దూకి ఆహారంగా బోయవాడికి వడ్డిస్తారు. వడ్డించినాక ఈ ఆడిపక్షి ఏమనుకుంటుంది, అమ్మ నేను కూడా ఉండద్దు కదా, నేను కూడా వెళ్ళిపోవాలి కదా నా భర్తతోటి, నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి అని ఈ మగపక్షి కూడా మంటల్లో దూకుతుంది. అప్పుడు ఈ బోయవాడికి తెలిసి ఏం చేస్తాడనంటే జ్ఞానోదయం కలిగి వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా అవన్నీ వదిలేసి పక్షులను కూడా ఇడిచిపెట్టినాక ఈ పైకి పోయిన పక్షి పుష్పక విమానం తెస్తుంది బోయవాడి ముందుకి. తెచ్చి ఈ ఇంకో చనిపోయిన పక్షి కూడా ఆ పుష్పక విమానం పైకి వెళ్ళి స్వర్గలోకానికి చేరుతారు. అప్పుడు ఈ బోయవాడు ఏం చేస్తాడు, అమ్మ ఇంత గొప్ప నా శరణు కోరినందుకు అని ఈ బోయవాడు దగ్గరున్న సామాగ్రి వదిలేసి వెళ్ళిపోతాడు. అట్లా శరణు కోరి వచ్చిన వాళ్ళని ఎవరినైనా క్షమించమని, వచ్చిన వాళ్ళని క్షమించాలి మిత్రమా, అది ఈ కథ నీతి సూత్రం. అట్లా పక్షులు ఎంత గొప్పయో ఆలోచించిండ్రా, మానవులు అట్లా ఉంటాండ్రా, మనిషికి మనిషి విలువ ఉంటుందా, ఒకరికొకరు విలువ ఇస్తాండ్రా, వాళ్ళు ఇచ్చిన మాట తప్పకుండా ఉంటాండ్రా, ఎవరూ ఉండట్లేదు. బంధుత్వాలు ఉన్నాయా, చుట్టాలు ఉన్నారా, ఎవరన్నా సహాయం చేస్తే అరిచేతుల అన్నం పెడితే 6 నెలలు గుర్తుంచుకో అన్నట, ఎవరన్నా ఉంచుకుంటాండ్రా, అదేదీ లేదు. డబ్బుమయం,
డబ్బు అన్నిటికీ పనికిరాదు మిత్రమా. డబ్బు కొన్నిటికే పనికొస్తుంది. కొన్నే చేయచ్చు డబ్బుతోటి, అన్నీ చేయలేం. నువ్వు రోడ్డు మీద కొట్టుమిట్టాలి అనుకోకుండా పడిపోతావు సోహదప్పి. నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు కోటీశ్వరునివి, కానీ నీకు డబ్బు అప్పుడు అన్నం పెడుతుందా? పక్కకున్నోళ్ళు ఎవడన్నా వచ్చి నిన్ను పట్టుకొని కొన్ని వాటర్ పోతే నువ్వు బతుకుతావు, లేకుంటే చనిపోతావు, అసూలు బాస్తావు. డబ్బు అన్నిటికీ పనికిరాదు. నలుగురు మంచి మనుషులను కూడా మనం ఎంబడి ఉంచుకోవాలి. అది జీవిత సత్యం. అవునా కాదా మిత్రమా? చెప్పండి. ఇది జీవితంలో చేయాల్సిన పని. ఆ పక్షులకే గంత అయినా జంతువులకు